అంటే వైసీపీలో ఉన్న నాయకుల్ని బలహీనపరచడం అనేది పవన్ కళ్యాణ్ చేసేసాడు ఆల్రెడీ. ఇంకా చేయాల్సింది ఏంటి, తెలుగుదేశంలో ఉన్న బలమైన నాయకుల్ని వీక్ చేయాలి. ఇప్పుడు కానీ వర్మకు కానీ ఎమ్మెల్సీని ఇంకోటి ఇస్తే అతని వర్గం బలపడుతుంది, అతను బలపడతాడు అక్కడ. అది పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. అందుకని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడి ఇవ్వనీయకుండా చేశాడు. చంద్రబాబుకి ఏమో ఇవ్వాలని ఉంది కానీ పవన్ కోసం ఇవ్వనీయకుండా చేశాడు అనేది తెలుగుదేశం వాళ్ళే పోస్టులు పెడుతున్నారు. సో ఏదేమైనా వర్మకి పదవి రాకపోవడానికి పవనే కారణం అనేది క్లియర్గా అర్థమైపోయింది. పవన్ని మనం నిందించలేం. పవన్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినాక రాజకీయాలు చేయాలి ఎవరైనా. సో పవన్ వ్యూహం అయితే కరెక్టే. తనకి పోటీగా ఇంకొక నాయకుడు ఇక్కడ ఉండకూడదు, ఉండకుండా ఉంటేనే తాను బలంగా ఉండగలం. మళ్ళీ ఒక లీడర్ని ఎస్టాబ్లిష్ చేస్తే రేపు అతను రెబల్గా మారి మళ్ళీ కంటెస్ట్ చేశాడు అనుకో, తనకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రేపు వైసీపీతో కుమ్మక్కై రెబల్గా మారినా ఇబ్బంది, వైసీపీలో అతను యాక్టివ్ అయినా ఇబ్బంది. అందుకని ఇతన్ని అసలు నాయకుడికి ఎదగనీయకూడదంటే ఇప్పటి నుంచి పదవి లేకపోతే ఈ 5 ఏళ్లలో అతను వీక్ అయిపోతాడు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళినా ఏమి ఇబ్బంది లేదనేది పవన్ కళ్యాణ్కి ఉండే ఒక స్ట్రాటజీ. దాన్ని చంద్రబాబు అమలు చేశాడు. ఇది అర్థమైపోయింది. ఎప్పుడు అర్థమైపోయింది, డైరెక్ట్గా నాగబాబే ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపుకి 2 ఫ్యాక్టర్ల కారణం. ఒకటి పవన్ కళ్యాణ్, 2 మా క్యాడరు, జనసేన క్యాడరు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపుకి దోహదం చేసినారని అనుకుంటే వాళ్ళ కర్మ అన్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ గెలుపుకి దోహదం కాదు, కీలకంగా పనిచేసింది ఈయనే వర్మ. కానీ అది తెలుసు కదా నాగబాబుకి. కానీ నాగబాబు అండ్ పవన్ కళ్యాణ్ స్ట్రాటజిక్గా వర్మని బలహీనపరచాలనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి వర్మ గురించి ఇట్లా మాట్లాడడం, నెగిటివ్గా చేయడం జరిగింది. ఇది వర్మకు అర్థమైంది. ఇప్పుడు వర్మ ఏం చేయాలి, వర్మ ముందున్నది ఏంది, ఇప్పుడు ఏమి ఎలక్షన్లు లేవు. ఒకవేళ రెబల్గా పోటీ చేద్దామన్నా వైసీపీలోకి ఇప్పుడు వెళ్తే ఆయన క్యాడర్ అంతా తెలుగుదేశం క్యాడరు, వాళ్ళని కన్విన్స్ చేసుకొని వైసీపీలోకి వెళ్ళాలి. ఇప్పటికిప్పుడు వైసీపీలోకి వెళ్ళి ఆయన ఏం చేయలేడు. రేపు పొద్దున వైసీపీలోకి వెళ్తే ఈయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయరని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇంకా ఈజీ అవుతుంది కదా, వైసీపీలోకి వెళ్ళిపోతే ఇతని మీద కేసులు పెట్టి ఏదో కేసులు, పాత కేసులు తోడి ఇతన్ని జైలుకి పంపించడం, అరెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడే వైసీపీలోకి ఎందుకు వెళ్ళాలి, మనం వెయిట్ చేద్దాం ఎలక్షన్ల వరకు, ఈ లోపల పరిస్థితులను చూసుకొని మనం వెళ్దాం అనేది వర్మకు ఉండే ఒక స్ట్రాటజీ. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వైసీపీలో పోయి కూడా వర్మ ఏం చేయలేడు. ఇక్కడే ఉండి ఒక రెబల్గా ఉంటూ మనం మన ఓన్ దీన్ని చేసుకోవాలి. దీన్ని పసిగట్టిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే, తాను అక్కడ రెగ్యులర్గా వెళ్ళలేడు కాబట్టి నాగబాబుని అక్కడ ఇన్ఛార్జికి పెట్టి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీని పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా ప్రజల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకోవడం, వర్మని బలహీనపరచడం. వర్మకున్న అడ్వాంటేజ్ ఏంటి, ప్రజలకు ఆయన దగ్గరగా ఉండడం, నిరంతరం ప్రజల సమస్యల పట్ల స్పందించడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, వెల్ఫేర్ కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ వర్మకి ఉండే అడ్వాంటేజెస్. దాన్ని తాము లాక్కోగలిగితే వర్మని బలహీనపరచవచ్చు. అంటే ప్రజల్లో నిరంతరం ఉంటూ ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తూ చేయాలి. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే, మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకొని ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసులు ఉన్నాయి, ప్రధానంగా ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి, క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ని ఎట్లా మనం తగ్గించాలి, అట్లాగే ఏ సమస్యలు ఉన్నాయి, వీటి మీద ఒక సైంటిఫిక్ అప్రోచ్తో తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ నివేదికలు తెప్పించుకోవడం అనేది చేస్తున్నాడు. దీని ద్వారా ఏమవుతుందంటే, నాగబాబు అక్కడ స్థిరపడి, నాగబాబు ఒక పవర్ఫుల్గా, అంటే తన బ్రదరే అక్కడ పవర్ఫుల్గా ఉంటే తనకి ఎప్పటికీ అడ్వాంటేజ్. ఎందుకంటే రేపు పొద్దున కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం మీద ఫోకస్ ఎక్కువ చేయకుండా తను రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి ఆ టైంలో నాగబాబుని ఇప్పటి నుంచి అక్కడ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేస్తే నాగబాబు మనకి పనికొస్తాడు రేపు పొద్దున గెలుపుకి అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. అది పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే పక్కా స్ట్రాటజీ, నో డౌట్ అది. కానీ వర్మకి ఇది ఇబ్బంది. వర్మ ఏం చేస్తాడనేది ఇప్పుడు ఇంపార్టెంట్. వర్మ అన్ని రకాలుగా బలహీనంగా అయితే ఉన్నాడు. చాలామంది అనుకోవచ్చు వర్మ తిరుగుబాటు చేసి ఇప్పటికిప్పుడు ఏం చేస్తారు వర్మ. కాబట్టి వర్మని తొక్కేయడానికి అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్నాడు.